గాయ్స్ వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ షెనీ జింక్షి ఇద్దరు కానీ కపుల్ డ్రెస్ని అయితే వేసుకునేసి ఒకే కలర్లో మూవీకి కానీ వచ్చుంటారు. వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు చూసి అయితే చాలా షాక్ అయిపోతారనమాట. మన ఇద్దరి డ్రెస్ కానీ ఒకే కలర్లో ఉండదు, చూడడానికి కపుల్స్ లాగే ఉన్నాము అనేసి కానీ షెనీ అయితే చెప్తాడా, దానికి జింక్షి కానీ చెప్తాంది అదంతా ఏమీ లేదు, స్కూల్లో ఉన్నప్పుడు కానీ మనం అయితే ఒకే యూనిఫామే కదా వేసుకొని ఉన్నాము, సరేరా వెళ్ళి మనం ఇద్దరం కానీ మూవీ అయితే చూద్దాం అనేసి అక్కడ నుంచి కానీ వీళ్ళిద్దరూ అయితే మూవీ చూడడానికి వస్తారనమాట. ఫస్ట్ లో అయితే శనినే తననే చూస్తూ ఉంటాడనమాట, జింక్షి సైడే. ఆ తర్వాత జింక్షి కానీ శని సైడే చూస్తూ ఉంటుంది, ఒకరినొకరు చూసుకుంటా ఉంటారు. మూవీ అయిపోయిన తర్వాత బయట వస్తాను, అవును నిన్ను ప్రేమించేవాడు కావాలా లేకపోతే నీకు సూట్ అయ్యేవాడు కావాలా అనేసి కానీ శని అయితే జింక్షితో అడుగుతాడు. నాకైతే సూట్ అయితేనే కదా ప్రేమిస్తాం, కాబట్టి నాకైతే రెండు కావాలి అనేసి కానీ జింక్షి అయితే చెప్తుందనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ ఒకే కూల్ డ్రింక్స్ తాగుతా అంటారా. ఇదిగో చూడు, ఇలాగే మనమిద్దరం ఇప్పుడు కానీ బాగానే సూట్ అయ్యాం కదా, కాకపోతే లవ్ అనేసి కానీ తనైతే ఆలోచిస్తుంది. అయ్యో మనం ఏం చెప్పాము అనేసి అక్కడ నుంచి కానీ పరుగులు తీస్తుంది. ఏం చెప్పాలనుకున్నావో చెప్పేసి వెళ్ళు అనేసి వీడు నవ్వుతూ వెనకాలే వస్తూ ఉంటాడు. అంటే హీరోయిన్ వాళ్ళనే చూపిస్తారనమాట. హీరోయిన్ కానీ జాంగ్ తో అయితే మొత్తం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఎగ్జిబిషన్ కోసం అయితే. ఆ టైంలోనే అక్కడికి హీరో వాళ్ళ కంపెనీ నుంచి కానీ అందరూ అయితే వచ్చేస్తారనమాట. అప్పుడు హీరోయిన్ కానీ వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసేసి ఇతనే మన కంపెనీ యొక్క డైరెక్టర్ జియాంగ్ అనేసి కానీ జాంగ్ తో అయితే ఇంట్రడ్యూస్ చేపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఫోన్ కాల్ వచ్చింది అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ మేనేజర్ కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాతో అడగండి, నేను చెప్తానంటే లేదు, నా దగ్గర అయితే క్షిము మొత్తం కానీ ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్తాడు. మీ గురించి మేమైతే చాలా విన్నాము, మీరు చాలా ఫేమస్ అనేసి జియాంగ్ కానీ చెప్తా ఉంటాడనమాట. మీకు విషయం తెలుసా, జియాంగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ మీ యొక్క పెద్ద ఫ్యాన్ అనేసి కానీ చెప్తుంది. ఓ అవునా, అటంటే తన్నే కానీ పిలుచుకొని రండి ఎగ్జిబిషన్ కి అనేసి కానీ జాంగ్ అయితే జియాంగ్ తో చెప్తాడు. తనే కదా ఇంతకు ముందు కానీ మీరైతే మాట్లాడుతూ ఉన్నారు, క్షిమునే జియాంగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అనేసి. వీళ్ళందరూ కానీ క్షిము సైడ్ అయితే చూపిస్తారనమాట. నెక్స్ట్ సీన్ లో హీరో కానీ హీరోయిన్ తో అడుగుతాడు, తను నిన్ను డిన్నర్ కి పిలిచాడా అనేసి. అవును అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. అక్కడైతే ఏదో కేక్ లాగా రెడీ చేసి పెట్టుంటే దాన్ని కానీ వెళ్ళి హీరోయిన్ అయితే టేస్ట్ చేసేసి ఇది చాలా బాగుంది నువ్వు కానీ టేస్ట్ చేయనేసి హీరో కానీ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత నాకు ఇది కావాలి అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగు, నువ్వు ఆల్రెడీ ఇన్ని తీసుకున్నావు కదా, వేస్ట్ కాకపోతే మంచిది అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు అనమాట. దాంతో ఆ షాప్ ఆంటీ కానీ లైఫ్ లో ఎప్పుడు కానీ హస్బెండ్ ని కేర్ చేసుకుంటూనే ఉంటారు, ఎందుకు వద్దంటున్నావు బాబు అనేసి కానీ తనైతే చెప్తుంది. చూసావా, వైఫ్ ఎప్పుడు కానీ హస్బెండ్ ని కేర్ చేసుకుంటుందంట అనేసి కానీ హీరోయిన్ అయితే నోరు వదిలేస్తుంది. దాన్ని చూసేసి హీరో కానీ నవ్వుకుంటూ కానీ ఒక ప్యాకెట్ ఇవ్వండి అనేసి చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ సీన్ అయితే జింక్షి కానీ శనిని చూడడానికి తన ఆఫీస్ కి అయితే వచ్చి ఉంటుంది. కాకపోతే అక్కడ శని వర్క్ అయిపోయింది అనేసి వెళ్తా ఉంటాడు. ఆ మేనేజర్ అయితే నువ్వు ఎందుకు వెళ్తా అన్నావు, నీ కళ్ళు కనపడట్లేదా, అందరూ కానీ వర్క్ చేస్తా ఉంటే నువ్వు మాత్రం వెళ్తా అన్నావే ఎలా అనేసి కానీ తిడతా అంటాడు. నా వర్క్ అయిపోయింది కదా, నేను కంప్లీట్ చేసేసాను, నేను కానీ వెళ్తా ఉన్నాను అనేసి శని కానీ చెప్తాడు. అదంతా ఏమీ లేదు, ఈ ఫైల్ అంతా కానీ నువ్వు కంప్లీట్ చేయాలి కూర్చొనేసి అని చెప్తా అంటాడు. దీన్ని అంతా కానీ జింక్షి అయితే చూసేసి తన కానీ లోపలికి అయితే వస్తుందనమాట. అసలు మీరు ఎప్పుడు కానీ పని చేసింది నేను మాత్రం అస్సలు చూడలేదే, కాకపోతే అందరి దగ్గర కానీ బాగానే పనులు చేస్తూ ఉన్నారే అనేసి కానీ తను చెప్తుంది. నీకేం తెలుసు, నేను ఎప్పుడు కానీ పని చేస్తానే అంటాడు, నేను ఒక్కరోజు కానీ మీ సీట్లో మిమ్మల్ని చూడలేదే అనేసి కానీ చెప్తుంది. నాకైతే బిజినెస్ పని ఉంది కాబట్టి నేను కానీ అప్పుడప్పుడు బయటికి వెళ్తాను అనేసి కానీ వీడైతే చెప్తాడు. ఓ బిజినెస్ పని ఉందా, మీ సొంత పనా లేకపోతే బిజినెస్ కారణంగా మీరైతే బయటికి వెళ్తారా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు పెద్ద నావలిస్ట్ అనుకుంటున్నావా, అయినా నీలాంటి వాళ్ళు రాసే నావల్ని ఎవరు చదువుతా అన్నారనేసి నాకు అర్థం కావట్లేదు అనేసి కానీ చెప్తాడు. జింక్షిని తిట్టేసరికి శనికి కానీ బాగా కోపం వచ్చేసి మీరెందుకు ఇప్పుడు తన్ని తిడతా అన్నారు అనేసి కానీ వీడైతే లేసి అరేస్తాడా, రే మీ ఇద్దరిని కానీ ఇప్పుడైతే నేను ఫైర్ చేస్తాను అనేసి కానీ ఇతను చెప్తా అంటాడు. అంత లోపల అక్కడికి అయితే చైర్మన్ కానీ వచ్చేస్తారు, ఏమి గొడవ అనేసి. దాంతో వీడు కానీ చెప్తాడారు, చైర్మన్ మీరు ఎందుకు వచ్చారు అనేసి. లేదో నా కొడుకు అయితే నాకు కాల్ చేసి ఇక్కడ వెళ్ళి చెక్ చేయమన్నాడు, అందుకే నేను కానీ వచ్చాను అనేసి కానీ ఇతనైతే చెప్తాడనమాట. అప్పుడుదా తెలుస్తుంది శనినే తన సొంత కొడుకు అనేసి. అందరూ కానీ అక్కడైతే షాక్ లో నిలిచిపోయి ఉంటారు. జరిగిందంతా వచ్చి హీరోయిన్ తో కానీ జింక్షి అయితే చెప్పినట్టుంది, నేను ఇలాగంతా డ్రామాలో మాత్రమే చూసాను, తన గర్ల్ ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఈ విధంగానే చేస్తారు అనేసి చెప్తా ఉంటుంది. అయినా వాడు నాతో ఒక్క మాట కానీ చెప్పలేదు, వాడు ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అనేసి, తను నన్ను ఫ్రెండ్ గా కానీ చూడలేదు, ఏదో పరాయి దానిలా చూసినట్టున్నాడు అనేసి కానీ తను ఫీల్ చేస్తుంది. అదంతా ఏం లేదు, చెప్పడానికి సిచ్యువేషన్ వచ్చి ఉండదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. సరే ఒకరోజు నేను పెద్ద రిచ్ అయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వస్తావా అనేసి కానీ అడుగుతుంది. ఖచ్చితంగా నేను నీ ఫ్రెండ్ కదా, నీతోనే ఉంటాను
అనేసి కానీ చెప్తుంది. అలాగే కదా ఇప్పుడు షెన్నీ గానీ నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. నెక్స్ట్ డే అయితే జాంగ్ గానీ ప్రెస్ మీటింగ్ అయితే వచ్చుంటాడు. వాళ్ళు కానీ అడుగుతుంటారు మీరు మా కోసం అయితే ఒక పెయింటింగ్ ని కానీ చేయండి అనేసి. దాంతో జాంగ్ గానీ ఒక పెయింటింగ్ ని అయితే గీస్తా ఉంటాడు అనమాట. ఇది హీరోయిన్ అంబ్రెల్లాని తీసుకుని వచ్చి ఇచ్చింది కదా, దాన్ని మనసులో పెట్టుకునేసి దీనికి స్ప్రింగ్ అనేసి కానీ పేరు పెడతాడు. ఎందుకు మీరు స్ప్రింగ్ అనేసి పేరు పెట్టారు అనేసి అడిగితే సీజన్స్ లో మొత్తం కానీ 4 సీజన్స్ ఉంటాయి, కాకపోతే నాకు ఎప్పుడో కానీ సమ్మర్ వింటర్ మాత్రమే ఉంటుంది, స్ప్రింగ్ అనేది నా బతుకులో ఉండదు. నేను చాలా సాడ్ గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అయితే నా దగ్గర కానీ ఇలాగే గొడుగు తీసుకొని వచ్చి ఇచ్చింది, ఆ తర్వాతే నా లైఫ్ లో కానీ స్ప్రింగ్ అనేది వచ్చింది అనేసి కానీ హీరోయిన్ ని మనసులో పెట్టుకునే చెప్తా ఉంటాడు అనమాట. ఈ పెయింటింగ్ ని కానీ నేను ఆ అమ్మాయికి డెడికేట్ చేస్తాను అనేసి చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ కి అయితే ఏదో ఒకలాగా అయిపోతా ఉంటుంది. దీన్నంతా కానీ హీరో అయితే గమనిస్తూ ఉంటాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత జాంగ్ కానీ హీరోయిన్ తో చెప్తా ఉంటాడు మీరైతే డిన్నర్ కి వస్తారా నాతో అనేసి కానీ అడుగుతాడు. అంత లోపల అక్కడికైతే హీరో వచ్చేసి ఖచ్చితంగా మీకు మేము ఇవ్వకుండా డిన్నర్ ఇంకెవరు ఇస్తారు అనేసి నెక్స్ట్ సీన్ లోనే వీళ్ళందరూ కానీ డిన్నర్ కి అయితే వచ్చేస్తారనమాట. వీళ్ళందరూ తింటా ఉన్నప్పుడు హీరోయిన్ కానీ బీర్ తాగడానికి వెళ్తుంది. వద్దు జ్యూస్ తాగు అనేసి కానీ హీరో అయితే కేర్ చేసుకుంటా అంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే వీడియో కాల్ వస్తుంది. మా అమ్మ మనల్ని చెక్ చేయడానికి వీడియో కాల్ చేస్తా ఉంది అనేసి కానీ హీరోతో చెప్పి వీళ్ళిద్దరు కానీ బయటకు అయితే వస్తారనమాట వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల అయితే జాంగ్ కానీ ఏదో కాల్ వస్తుంది. దాంతో వీడు కానీ సరే అనేసి బయటకు వస్తారు. హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడేసిన తర్వాత మీరు చాలా బాగా యాక్టింగ్ చేసినారు జియాంగ్ అనేసి కానీ హీరోతో చెప్తుంది. దీన్ని చూసేసి జాంగ్ గానీ నవ్వుకుంటా ఉంటాడనమాట సంతోషంతో. హీరోయిన్ ఇద్దరు కానీ ఇంటికి వస్తా అన్నప్పుడు తను అడుగుతాడు నీకు ఎలాంటి వాడు కావాలి అనేసి. నాకు మంచి టాలెంట్ ఉన్న వాడు దొరికితే బాగుంటుంది అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. టాలెంట్ అంటే పెయింటింగ్ నే చెప్తా అన్నావా అనేసి కానీ అడుగుతాడు. అవును పెయింటింగ్ అని ఒక టాలెంటే కదా అనేసి హీరోయిన్ చెప్తుంది. నేను కానీ హై స్కూల్లో ఉన్నప్పుడైతే బాగా పెయింటింగ్ నేర్చుకునేసి నేను అవార్డులు కానీ గెలిచాను అనేసి చెప్తాడు. మనం ఇద్దరం కానీ ఒకేసారే కదా హై స్కూల్ చదివాము, మొత్తం అబద్ధమే చెప్తా అన్నావా అనేసి చెప్తుంది. నీకు తెలియని విషయాలు నా గురించి చాలా ఉన్నాయి, కావాలంటే మా ఆంటీని అడుగు అంటాడు. అటంటే నేను మీ ఆంటీని ఖచ్చితంగా అడిగేస్తాను చూడండి అనేసి కానీ తనైతే చెప్తుంది. అటే వీళ్ళిద్దరు కానీ ఇంటికి వస్తే హీరోయిన్ దగ్గర అయితే జింక్షి ఉంది. ఇంత జరిగిన తర్వాత వాడు నాకు ఒక్క మెసేజ్ మాత్రమే పెట్టాడు, దాని గురించి నాకు ఏమీ కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అయినా షెన్నీని నేను అస్సలు చూడను అనేసి కానీ తను తిడుతుంది. నేను తనకి మెసేజ్ పెట్టినా కానీ ఒకదానికి కానీ రిప్లై లేదు చూడరా అనేసి కానీ షెన్నీ అయితే హీరోతో చెప్తా అంటాడు అనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ హీరోయిన్ అయితే లాక్కొని తింటా అంటారు. ఇప్పుడే నేను తన నెంబర్ ని కానీ బ్లాక్ చేసేస్తాను చూడు అనేసి కానీ షెన్నీ అయితే జింక్షికి కాల్ చేసేస్తాడు అనమాట. నువ్వెందుకు కాల్ చేసావు, కాల్ ని కట్ చేయి అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. అదే విధంగా జింక్షి కానీ చెప్తుంది వాడు నాకు కాల్ చేస్తాడే అనేసి. హీరోయిన్ చెప్తుంది నీకుదా మాట్లాడాలని లేదు కదా, నువ్వు కానీ కాల్ ని కట్ చేయి అంటుంది. కాకపోతే జింక్షి అయితే కాల్ ని అటెండ్ చేస్తుంది. నేను నిన్ను మీట్ అవ్వాలి రా అనేసి కానీ షెన్నీ అయితే చెప్తాడా. దాంతో వీళ్ళిద్దరు కానీ ఇక్కడ నుంచి అయితే పరుగులు తీస్తారు. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరు కానీ మీట్ అవుతారనమాట. అప్పుడు షెన్నీ కానీ అడుగుతా ఉంటాడు ఎందుకు నా యొక్క మెసేజ్ కి అయితే దేనికి కానీ రిప్లై ఇవ్వలేదు, అయినా నేను ఎంత భయపడిపోయానో తెలుసా, ఎప్పుడో కానీ వర్క్ లో మాత్రమే ఫోకస్ చేసే నేను ఫస్ట్ టైం నీ మీద అయితే ప్రేమలో పడ్డాను, నిన్ను కానీ నేనైతే ప్రేమిస్తా ఉన్నాను అనేసి కానీ చెప్తాడు. నేను రిప్లై ఇవ్వకపోయినా నువ్వే నా దగ్గరకు వచ్చి ఉండాలి కదా అనేసి కానీ జింక్షి అయితే చెప్తుంది ఐ టు లవ్ యూ అనేసి. వీడు కానీ చెప్తా అన్నాడు యాక్చువల్ గా నీ యొక్క స్టోరీలో అయితే షెన్నీని ఒక విలన్ లాగా రెడీ చేసి ఉంటావు కదా, ఆ విలన్ కానీ ఏం చేస్తాడో తెలుసా అనేసి కానీ జింక్షికి అయితే ముద్దు పెట్టేస్తాడనమాట. ఆ విధంగానే వీళ్ళిద్దరు కానీ కిస్ చేసుకుంటా అంటారు. అటే హీరో కానీ హీరోయిన్ యొక్క పెయింటింగ్ నే చూస్తా ఉంటాడనమాట ఫీల్ చేస్తూ. జాంగ్ గానీ అడుగుతా అంటాడు మీకు ఆ పెయింటింగ్ అంత బాగా నచ్చేసిందా, దాన్ని అంతలా చూస్తా అన్నారే అనేసి. నేను హీరోయిన్ అయితే ఇప్పుడు కపుల్స్ గా ఉన్నాం అనేది మీరు మర్చిపోయినారా జాంగ్ అనేసి కానీ జియాంగ్ అయితే చెప్తాడు. దాంతో తను కానీ చెప్తా అన్నాడు మీరిద్దరూ ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తా ఉన్నారనే విషయం నాకు బాగానే తెలుసు అనేసి కానీ చెప్తాడనమాట. అది మాత్రమే కాదు హీరోయిన్ మీద అయితే నాకు ఫీలింగ్స్ ఉంది, దాన్ని కానీ నేను తనతో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే చెప్పేస్తాను అనేసి కానీ చెప్తా అంటాడు. ఆ ఆలోచనలోనే హీరో కానీ ఇంటికి అయితే వస్తాడనమాట. ఎప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెడతావా అనేసి. దాంతో హీరో కానీ సరే అనేసి తన కోసం అయితే సూప్ చేసి తీసుకొని వస్తాడు. అంత లోపల హీరోయిన్ కానీ నిద్రపోతా ఉండేసరికి తనకైతే బెడ్షీట్ ని కానీ కప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ కానీ ఆ కొంచెం సేపు తర్వాత అయితే నిద్రలో నుంచి కానీ లేచుకుంటుంది. హీరో ఎక్కడికి వెళ్ళాడబ్బా అనేసి కానీ తనైతే కిచెన్ లో వచ్చి చెక్ చేస్తే హీరో కానీ చాలా బాగా అయితే వంట చేస్తా అంటాడు. దాన్నే హీరోయిన్ కానీ చూస్తూ సంతోషపడతా ఉంటుంది. ఆ మరుసటి రోజు అయితే హీరోయిన్ దగ్గర కానీ కువాన్ అనేసి ఒక అమ్మాయి అయితే వచ్చి ఇంట్రడ్యూస్ అవుతుంది. మీరు జియాంగ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అంట కదా, నేను కానీ జియాంగ్ తో అయితే ఒకే ఆఫీస్ లోనే వర్క్ చేశాను అనేసి కానీ చెప్తుంది. ఓహో వీళ్ళిద్దరు కానీ ఫ్రెండ్స్ ఏమో అనేసి హీరోయిన్ కానీ అనుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చెప్తా ఉంటారు జియాంగ్ కువాన్ ఇద్దరు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలంట, వాళ్ళిద్దరూ కానీ చిన్నప్పటి నుంచి అయితే ఒకే చోట కానీ పెరిగారంట. అది మాత్రమే
కాదు జియాంగ్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కువానే అనేసి కానీ విన్నాను. ఇప్పుడు కువాన్ కానీ రిటర్న్ వచ్చేసింది కాబట్టి జియాంగ్ అయితే క్షిముని వదిలేస్తాడో ఏమో అనేసి కానీ వీళ్ళైతే చెప్పుకుంటూ వస్తారు. హీరోయిన్ కానీ అక్కడ ఉండేసరికి వీళ్ళందరూ కానీ సైలెంట్ అయిపోతారనమాట. నెక్స్ట్ అయితే అక్కడికి జింగ్ జింగ్ కానీ వచ్చి తను కానీ అదే చెప్తా ఉంది. వాళ్ళిద్దరూ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలంట. వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో ఫీలింగ్స్ ఉంది. అది కాకుండా తనే కదా వాడి యొక్క ఎక్స్, ఇక పైన నీ కథ పోయిందిలే అనేసి కానీ వీళ్ళైతే చెప్తా ఉంటారు. దాంతోనే హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి చాలా సాడ్గా కానీ కూర్చునేసి వాడితో అడుగుదామా వద్దా అనేసి కానీ ఆ పిల్లితో అయితే మాట్లాడుతూ ఉంది. నాకు ఏ రైట్స్ లేదు కదా, ఇప్పుడు నేను వాడితో అడగాల వద్దా అనేసి కానీ తనైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంకి అక్కడికి అయితే హీరో కానీ వస్తాడు. నేను మీతో ఒక విషయం అడగాలి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. సరే అడుగు అనేసి కానీ హీరో చెప్తాడా. ఆ టైంలోనే హీరోయిన్ కానీ గువాన్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. నేను చాలా సార్లు హీరోకి కాల్ చేశాను, కాకపోతే వాడు ఫోన్ తీయలేదు, నువ్వు పక్కనుంటే తన దగ్గర ఫోన్ ఇస్తావా అని చెప్తుంది. హీరో కానీ ఏం మాట్లాడినారో తెలీదు. సరే నేను వెంటనే వస్తా ఉన్నాను అనేసి కానీ చెప్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, నైట్ అయితే నేను బయటకు వెళ్తా ఉన్నాను అనేసి కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ చాలా ఫీల్ చేస్తుంది. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు అయితే జాంగ్ యొక్క పెయింటింగ్ మొత్తాన్ని కానీ ఎగ్జిబిషన్ లో పెట్టబోతారు. ఆ వర్క్ లోనే వీళ్ళు కానీ మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడైతే పెయింటింగ్ స్టాండ్ ని కానీ తీసుకొని వెళ్ళేవాడైతే జాంగ్ ని కానీ గుద్దేస్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ మీకేమీ దెబ్బ తగలలేదు కదా అనేసి కానీ జాంగ్ తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటా ఉండేదైతే లోపలికి వస్తున్న హీరో కానీ మొత్తం అయితే చూసి ఫీల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అయితే గువాన్ కానీ హీరోతో అయితే చెప్తా ఉంది, నువ్వైతే నిన్న కోట్ ని మా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయావు, దాన్ని నెక్స్ట్ టైం అయితే తీసుకొని వచ్చి నీ దగ్గర ఇస్తాను అనేసి. దీన్ని కానీ హీరోయిన్ చూసి ఫీల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే హీరో హీరోయిన్ ఇద్దరు కానీ శని వాళ్ళు అయితే పిలిచారు అనేసి వచ్చి ఏమైంది ఎందుకు పిలిచారు అనేసి కానీ అడుగుతా ఉంటారు. దానికి వాళ్ళు కానీ చెప్తా ఉంటారు, ఇదైతే మా యొక్క 15th డే యానివర్సరీ అని చెప్తారనమాట. 50 సంవత్సరాలు ప్రేమించుకునే వాళ్ళు కానీ ఈ విధంగా అంతా చేయరా, మీరేంది కొత్తగా చేస్తా ఉన్నారు అనేసి కానీ వీళ్ళైతే ఆట పట్టిస్తా అంటారనమాట. లేదు మా ఇద్దరికి కానీ ఇదే కదా ఫస్ట్ లవ్ అనేసి కానీ వీళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కానీ అక్కడ ఉన్న ఒక ఆరెంజ్ అయితే తీసి తోలుద్దామనేసి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో కానీ తనకి హెల్ప్ చేయడానికి తన దగ్గర నుంచి అయితే ఆరెంజ్ ని తీసుకుంటాడు. హీరోయిన్ అయితే మళ్ళీ కోపంగా ఇంకో ఆరెంజ్ ని కానీ తీసుకుని ఉడుస్తూ ఉంటుంది అనమాట దాని తోలు. హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ తన వైపే చూస్తూ ఉంటాడు. అక్కడికైతే గువాన్ కానీ తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చిందంట. శని కానీ గువాన్ తో వెళ్ళి చెప్తా ఉంటాడు, మీరందరూ కానీ ఇక్కడికే వచ్చేయండి, మనం అందరం కానీ కలిసి ఎంజాయ్ చేద్దాం అనేసి. నెక్స్ట్ సీన్ లో అయితే గువాన్ కానీ హీరోతో చెప్తాంది, నైట్ మా అమ్మకి హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి. దానికి హీరో కానీ చెప్తా ఉంటాడు, పర్వాలేదు ఆంటీనే కదా నన్ను చిన్నప్పటి నుంచి కానీ చూసుకున్నారు, తనకు ఒకటంటే నేనే కదా చూసుకోవాలనేసి వీళ్ళిద్దరు కానీ ఇక్కడ మాట్లాడుకుంటా ఉండేది చూసేసి జంక్షి కానీ చెప్తా ఉంటది, వీళ్ళిద్దరు కానీ ఎప్పుడు ఇంత క్లోజ్ గానే ఉంటారా అనేసి. ఆ తర్వాత శని కానీ తను ఏదో డిష్ ని చేశాడంట, దాన్ని కానీ తీసుకొని వచ్చిస్తాడు. బేబీ ఇక పైన నువ్వు ఇలాగంతా కొత్తగా ఏది వండుకో అనేసి కానీ చెప్తుంది జింక్షి. ఏమైంది అనేసి కానీ వాడు అడుగుతాడా, ఏమైందా నువ్వు అంత దరిద్రంగా వండి పెట్టున్నావు అనేసి కానీ హీరో చెప్తాడు, చూడు వీళ్ళందరూ కానీ నేను ఏడిపిస్తా ఉండారు అనేసి కానీ షిన్ని అయితే జింక్షితో చెప్తా ఉంటాడు. ఆ తర్వాత అయితే వీళ్ళందరూ కానీ డ్రింక్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. హీరో కానీ తీస్తాడా, అప్పుడైతే కువాన్ తనని కానీ ఆపేస్తుంది వద్దు అనేసి. హీరోయిన్ తాగడానికి వెళ్ళినప్పుడు హీరో కానీ తనని అయితే స్టాప్ చేస్తాడనమాట. నువ్వు తాగితే నీకు కోల్డ్ అయిపోతుంది వద్దు అనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ అయితే ఏం పర్వాలేదు అనేసి కానీ తాగుతుంది. ఆ తర్వాత హీరో కానీ ఫీల్ చేసేసి సరే నీకెళ్ళి నేనైతే బెడ్షీట్ నైనా తీసుకొని వస్తాను అనేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చెప్తాడు, యాక్చువల్ గా హీరో గువాన్ ఇద్దరు కానీ చిన్నప్పటి నుంచి అయితే ఒకే చోట ఉండి పెరిగే లోపు మేమందరం కానీ వీళ్ళిద్దరే మంచి కపుల్స్ గా ఉంటారనేసి అనుకున్నాము అనేసి కానీ వీళ్ళైతే చెప్తాంటారు. అది మాత్రమే కాదు జియాంగ్ అయితే ఎవరినో ఒకరిని సీక్రెట్ గా ప్రేమిస్తా అన్నారంట, తను ప్రేమని ఎక్స్పోజ్ చేసిన తర్వాత కానీ రిజెక్ట్ అయిపోయాడంట అనేసి వీళ్ళు కానీ చెప్తా అంటారు. నువ్వేం మాట్లాడుతా అన్నావు, తన గర్ల్ ఫ్రెండ్ ముందరే ఇదంతా ఎందుకు మాట్లాడుతా అన్నావు అనేసి కానీ గువాన్ చెప్తుంది. మేమేదో ఫన్నే కదా చేసామనేసి కానీ షిముతో అడిగితే ఏం పర్వాలేదు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. ఆ తర్వాత అక్కడికి హీరో గాని వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు హీరోతో గానీ అడుగుతా అంటారు, నువ్వైతే ఒక అమ్మాయిని సీక్రెట్ గా ప్రేమించిన విషయం నిజమా కాదా అనేసి. హీరోయిన్ గానీ హీరో వైపే చూస్తుంది. దానికి హీరో గానీ అవును నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనేసి కానీ ఒప్పుకుంటాడా. దాంతో హీరోయిన్ గానీ చాలా ఫీల్ చేస్తుంది. ఆ నెక్స్ట్ అయితే జింక్షి గానీ చెప్తాంది, నైట్ అయితే నేను నీ పక్కనే ఉంటాను అనేసి. వాళ్ళిద్దరు కపుల్స్ కదా నువ్వెందుకు తన పక్కన ఉంటావు అనేసి కానీ కువాన్ అయితే అడుగుతుంది. లేదు నాకు ఒక కంపెనీ కోసమే నేను కానీ హీరోయిన్ తో నైట్ ఉంటాను అన్నాను, ఇందులో నీకేమైనా ప్రాబ్లం
ప్రాబ్లం ఉందా అనేసి కానీ జింక్షి అయితే గువాన్తో అడుగుతూ ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదనేసి కానీ తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ షెన్నీ కానీ నాకు ప్రాబ్లం ఉందే, నేను నీతోనే నిద్రపోతాను అనేసి కానీ జింక్షి దగ్గరికి అయితే వస్తాడు. ఈ ఒక్కరోజు నువ్వైతే హీరోతో నిద్రపోనేసి కానీ తనైతే అక్కడ నుంచి హీరో దగ్గర తగిలించేసి వీళ్ళిద్దరు కానీ వెళ్ళిపోతారనమాట. అప్పుడు హీరోయిన్ కానీ చాలా సాడ్గా ఉంటుంది. ఏమైంది, నువ్వెందుకు ఇంత సాడ్గా ఉన్నావు, నాతో చెప్పు అనేసి కానీ జింక్షి అయితే అడుగుతుంది. దానికి హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నేను నీకు చెప్పాను కదా నైట్ అయితే హీరో కానీ కువాన్ పిలిచింది అనేసి వెళ్ళాడు అనేసి. కాకపోతే ఆ నైట్ అంతా వాడు తిరిగి రానే లేదు. ఈరోజు ఏమరా అంటే వాడు ఎవరినో ప్రేమిస్తా ఉన్నాడు అనేసి కానీ ఒప్పుకున్నాడు. అప్పుడు అందరూ కానీ కువాన్ సైడే చూసారు. నాకు చాలా బాధగా ఉంది అనేసి చెప్తుంది. ఏమి నువ్వేమైనా జియాంగ్ని ప్రేమిస్తా అన్నావా అనేసి కానీ జింక్షి అయితే అడుగుతుంది. అదంతా ఏమీ లేదు అంటే, మరి నీకెందుకు ప్రాబ్లం, వాడు ఎవరినైనా ప్రేమించుకొని ఎలాగైనా పోనీ, ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నువ్వు కానీ వాడిని అయితే వదిలించుకొని వచ్చేద్దు అనేసి కానీ తనైతే చెప్తుంది. ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు కానీ బిజినెస్ ట్రిప్ మీద అయితే బయటికి వెళ్తా ఉన్నాను. ఆ ట్రిప్లో అయితే నేను కానీ వీటిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను అనేసి కానీ హీరోయిన్ అయితే ఫీల్ చేస్తూ చెప్తుంది. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళు కానీ బిజినెస్ ట్రిప్ మీద అయితే బయటికి వచ్చి ఉంటారనమాట. అప్పుడు హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడు. మీరు సేఫ్గా రీచ్ అయిపోయినట్టున్నారే అనేసి కానీ అడుగుతాడు. మీకు ఎలా తెలుసు అనేసి కానీ హీరోయిన్ అడిగితే నాకు గువానే చెప్పింది అనేసి కానీ చెప్తాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ డల్ అయిపోతుంది. సరే నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వు కానీ గువాన్తో అడుగు, అది మాత్రమే కాదు నేనైతే ఈరోజు అక్కడికి రాలేను, నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి అయితే జాంగ్ కానీ ఈ బిజినెస్ ట్రిప్కి అయితే వచ్చినట్టున్నాడు. వీళ్ళందరూ కానీ ఏదో పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట, హీరోయిన్ వాళ్ళ కంపెనీ మొత్తం కానీ. అప్పుడు హీరోయిన్కి అయితే తుమ్ములు వస్తూ తను కానీ తుమ్ముతూ ఉంటుంది. దీన్ని అయితే జాంగ్ కానీ గమనిస్తాడు. ఆ నెక్స్ట్ డే తను కానీ మెడిసిన్స్ అంతా తీసుకొని వెళ్ళి హీరోయిన్కి కానీ ఇస్తాడు. ఇదంతా కానీ కోల్డ్ మెడిసిన్, నువ్వైతే వేసుకో అనేసి. దాంతో హీరోయిన్ కానీ లోపలికి అయితే పిలుస్తుంది. అప్పుడు ఇతను కానీ చెప్తాడు, నా పెయింటింగ్కి అయితే థీమ్ కావాలి కాబట్టి నాకు ఈ ఊరిని చుట్టి చూపిస్తావా అనేసి. దానికి హీరోయిన్ కానీ ఖచ్చితంగా చూపిస్తాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. అప్పుడైతే అక్కడ ఉన్న కప్స్ ల్యాంప్స్ అంతా కానీ షేక్ అవుతా ఉంటుంది. హీరోయిన్ కానీ అప్పుడుదా ఆలోచిస్తుంది అనమాట, ఒకవేళ భూకంపం వచ్చేసిందేమో అనేసి. మనం ఇద్దరం కానీ ఇక్కడ నుంచి అయితే సేఫ్గా వెళ్ళాలి అనేసి వీళ్ళిద్దరు కానీ వెళ్ళి బాత్రూంలో అయితే దాక్కునేసి అక్కడే కూర్చుంటారనమాట. ఈ న్యూస్ని అయితే హీరో గానే ఉంటాడు, హీరోయిన్ ఉన్న ప్లేస్లో అయితే భూకంపం వచ్చింది అనేసి. దాంతో హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి చూస్తాడు. కాకపోతే హీరోయిన్ అటెండ్ చేయకపోయేసరికి వీడు కానీ అక్కడ నుంచి అయితే కార్ తిప్పుకొని హీరోయిన్ ఉన్న ప్లేస్కి కానీ వచ్చేసి హీరోయిన్ ఎక్కడ అనేసి కానీ అడుగుతాడనమాట. వాళ్ళు కానీ అప్పుడు హీరోయిన్కి అయితే కాల్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తాంది, లేదు నేను జాంగ్ ఇక్కడ అయితే కొంచెం సేఫ్గానే ఉన్నాము, మాకేం ప్రాబ్లం లేదు అనేసి. దాన్నే ఇప్పుడు ఈ అమ్మాయి కానీ హీరోతో అయితే చెప్తుంది. సరే హీరో కానీ హీరోయిన్ని చూడడానికి వెళ్తా అన్నప్పుడు తనకు కానీ కువాన్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. నా కూతురు కానీ అక్కడే ఉంది, తనని కొంచెం చూసుకొనేసి. అప్పుడే కువాన్ కానీ జియాంగ్ నాకైతే కాళ్ళలో దెబ్బ తగిలింది అనేసి కానీ తనైతే వస్తుంది. సరేరా హాస్పిటల్కి వెళ్దామనేసి తను కానీ పిలుచుకొని వెళ్తా అన్నప్పుడు దీన్నంతా కానీ హీరోయిన్ అయితే వచ్చి చూసేస్తుంది అనమాట. తను కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. తను కానీ ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకొని ఉంది, కాకపోతే హీరో తనకి ఏమాత్రం కానీ హెల్ప్ చేయలేదు అనేసి. హీరో కానీ ఈ అమ్మాయిని అయితే ట్యాక్సీలో ఎక్కిస్తాడు. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ ఇక్కడ అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కానీ మిస్అండర్స్టాండింగే చేసుకుంటా ఉంటారనమాట. హీరో ఏమో ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నట్టు, హీరోయిన్ ఏమో జాంగ్ని ప్రేమిస్తా ఉన్నట్టు. ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. దీన్ని చూసి హీరో కానీ ఫీల్ చేస్తాడు. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరు కానీ ఇంటికి వచ్చినప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుంది, మనం ఇద్దరం కానీ కొంచెం బయటికి వెళ్దామా, నేను నీతో మాట్లాడాలి అనేసి. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మనం ఇద్దరం కానీ ఒక అగ్రిమెంట్ వేసామే, అందులో నేను కానీ ఫస్ట్ ఒక కండిషన్ అయితే చెప్పున్నాను, నీకు గుర్తుందా అనేసి కానీ తనైతే అడుగుతుంది. ఆ క్రష్ గురించేనా నువ్వు మాట్లాడుతూ ఉండేది అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. అవును, మనం ఇద్దరం కానీ ఇప్పుడైతే ఆ అగ్రిమెంట్ని కానీ రద్దు చేసే టైం అయితే వచ్చేసింది అనుకుంటాను, నాకైతే ఈ ఫేక్ రిలేషన్షిప్లో ఉండాలని లేదు అనేసి కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, నాకు అర్థమైందిలే, అయినా ఈ ఫేక్ రిలేషన్షిప్ నిన్ను ఇంతగా విసిగించుంటుందనేసి నేను అనుకోలేదు, నిన్ను అంతగా ఫీల్ చేసేలాగా చేస్తుంటుందంటే ఖచ్చితంగా దీన్ని కానీ మనం అయితే రద్దు చేసుకుంటాంలే అనేసి కానీ హీరో అయితే ఫీల్ చేస్తూ చెప్తా అంటాడనమాట. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, మనం ఇద్దరం కానీ మనకు నచ్చిన వాళ్ళతో అయితే ఒక నిజమైన రిలేషన్షిప్లో అయితే ఉండాలనేసి అనుకుంటా అన్నాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. దాంతో వీళ్ళిద్దరూ కానీ డిసైడ్ అయిపోయి ఒకరినొకరు చూడకుండానే విడిపోతా అంటారనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇంటికి వచ్చి తన యొక్క సూట్ కేసుని కానీ సర్దుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న క్యాట్ని, ఆ రూమ్ని మొత్తాన్ని కానీ చూసి చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ తను అయితే వెళ్ళిపోతుంది. జింక్షి ప్లేస్కే వచ్చి ఉంటుంది అనమాట. ఇకపైన నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి. సరే ఉండు, అయినా ఇప్పుడు నువ్వు ఎంత ఆలోచిస్తా ఉన్నావు అనేసి కానీ తనైతే అడుగుతుంది. ఈ విధంగా నేనైతే ఈ ఫేక్
ఫేక్ రిలేషన్షిప్లో ఉండాలనుకోవట్లేదు, దీని నుంచి కానీ బయటికి రావాలనేసి మేము కానీ రద్దు చేసుకున్నాము అనేసి చెప్తుంది. నువ్వు అనుకునేటట్టే హీరో కానీ అనుకుంటాడు అనేసి అనుకుంటా ఉన్నావా అనేసి కానీ జింక్షి చెప్తుంది. అది నాకు తెలీదు, తను ఒకవేళ ఆ విధంగా ఆలోచించి ఉండకపోతే ఎందుకు తను కానీ దీనికైతే ఒప్పుకుంటాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ తనకైతే కాల్ చేసి జియాంగ్ దగ్గర ఫోన్ ఇవ్వు, నేను కానీ తనతో మాట్లాడాలి అని చెప్తుంది. అమ్మ మేమిద్దరం అయితే బ్రేకప్ చేసుకున్నాము అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఏమైంది, మీరిద్దరు ఏమైనా గొడవలు పడ్డారా అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. లేదని చెప్పేసరికి అయినా రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా గొడవలు అనేది వస్తుంది, ఆ మాత్రం దానికి మీరు అయితే బ్రేకప్ చేసుకుంటారా ఏంటి, కూర్చొని మాట్లాడుకోండి అని సర్దుకుపోతుంది అనేసి చెప్తుంది అనమాట. అమ్మ మేము బ్రేకప్ చేసుకున్నాము అని ఒక్క మాటలో చెప్పేసి హీరోయిన్ కానీ కాల్ని కట్ చేసేసి ఫీల్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి జింక్షి కానీ ఫీల్ చేస్తుంది అనమాట. జింక్షి కానీ దాని గురించే షెన్నీతో కానీ చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అయినా ఇది వాళ్ళ ప్రాబ్లం, మనం ఏమీ కానీ చేయలేము కదా, సరేలే నేను నిన్ను అయితే సంతోషంగా ఉంచుకుంటాను అనేసి కానీ తను కానీ కొత్తగా ఏదో కనిపెట్టాడంట నికోలస్ అనే బ్రేస్లెట్ని. దాన్ని కానీ తీసుకొని వచ్చి జింక్షి చేతిలో అయితే వేస్తాడు. దీన్ని వేసుకొని ఉంటే నీ యొక్క హార్ట్ రేట్ని కానీ అదైతే కనిపెట్టి అలారం లాగా సౌండ్ ఇస్తుంది అనేసి కానీ చెప్తా అంటాడు. అవునా అనేసి కానీ జింక్షి అయితే షాకింగ్లో అడుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు అయితే సైకిల్ వాడు కానీ గుద్దేసేటట్టు వస్తాడు. అప్పుడు షెన్నీ కానీ జింక్షిని అయితే కాపాడుతాడనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ క్లోజ్గా ఉండేసరికి జింక్షి చేతిలో ఉన్న ఆ స్మార్ట్ వాచ్ కానీ అలారం వస్తూ ఉంది. మీ యొక్క హార్ట్ రేట్ అయితే చాలా వేగంగా ఉంది అనేసి. దాంతో వీడు కానీ నేను కాపాడడం వల్లేనా నీకు ఇలాగంతా అనిపిస్తూ ఉంది అనేసి కానీ వీడైతే చెప్తాడు అదంతా ఏమీ లేదే అనేసి కానీ జింక్షి అయితే చెప్తుంది. ఇది ఇప్పుడు చెక్ చేసేద్దాం చూడు అనేసి కానీ షెన్నీ అయితే జింక్షిని కానీ ముద్దు పెట్టేస్తాడు. ఆ తర్వాత తన్ని కానీ హగ్ చేసుకునేసి వీళ్ళకి కానీ వాళ్ళ డేటింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అటే శాంగ్ కానీ హీరోయిన్ అయితే ఏదో మూవీకి కానీ పిలిచి ఉంటాడు. వీళ్ళు కానీ థియేటర్ లోపలికి వెళ్తే అక్కడైతే ఒక్క జనం కానీ లేదు. హీరోయిన్ కానీ చుట్టుపక్కల చూసేసి ఏమైంది ఎవరు కానీ లేదే అనేసి అడుగుతుంది అనమాట. అదంతా వీడు కానీ చెప్తా అంటాడు. ఇది ఒక రిలీజ్ మూవీ అనేసి ఎవరు రాలేదు అనేసి అనుకుంటా అన్నాను అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. అదంతా హీరోయిన్ కానీ మూవీ చూస్తూ ఉంటుంది. నువ్వు జియాంగ్ ఇద్దరు కానీ ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారనే విషయం నాకైతే తెలుసు అనేసి కానీ జాంగ్ అయితే హీరోయిన్తో చెప్తాడు. అవునా సరే అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. నీకేం భయం లేదా, నేను దీని గురించి అయితే అందరికీ చెప్పేస్తాను అనేసి అని కానీ వీడైతే అడుగుతాడా. మీరు అలాంటి వాళ్ళు కాదనేసి నాకు బాగానే తెలుసు, అది మాత్రమే కాదు ఇప్పుడు మనం ఇద్దరం కానీ ఫ్రెండ్స్ అయిపోయాము కదా అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. దాంతో వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. అవును మనం ఇద్దరం కానీ ఇప్పుడైతే జస్ట్ ఫ్రెండ్గానే కదా ఉన్నాము అనేసి కానీ వీడైతే చెప్తాడు. ఆ తర్వాత వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.